హలో మావా, తిన్నామా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను యాక్చువల్గా. ఈరోజు మనం హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ కేబుల్ బ్రిడ్జ్కి దగ్గరలో ఉన్న అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్కి వచ్చేసాం. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ వర్త్ అనమాట. సో ఈరోజు నేను ఒక ఇద్దరి చీఫ్ గెస్ట్లతో వచ్చాను అనమాట. దే ఆర్ ఫ్రమ్ అరేనా ఇన్స్టిట్యూట్ అమీర్పేట్. నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఎవరికైతే యానిమేషన్, గ్రాఫిక్ డిజైనింగ్, 3D ట్రినిటీ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు అరేనా ఇన్స్టిట్యూట్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్ప్లే చేస్తాను వీడియో మీకు రిలీజ్ అయినప్పుడు. సో ఇప్పుడైతే మనం హ్యాపీగా అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్లోకి లోపలికి వెళ్ళిపోదాం. ఇట్స్ రియలీ ఆ ఫుడ్ వరల్డ్ అనమాట. మనకి అన్ని ఐటమ్స్ ఉంటాయి. స్లోగా మనం స్టూడెంట్స్తో మాట్లాడుతూ హ్యాపీగా ఫుడ్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. కమాన్. हम ऑन नहीं करा है, टेंशन मत लो आप. హాయ్ బ్రో. సో నేను ఇందాక మీ ఇద్దరికి ఇంట్రడక్షన్ ఇచ్చేసాను. మీ నేమ్ చెప్పండి ఒకసారి. సాయి తేజ. సాయి తేజ. మీ పేరు? రాజశేఖర్. రాజశేఖర్. మీరు ఏం చేస్తుంటారు చెప్పండి ఒకసారి సబ్స్క్రైబర్స్ కి. నేను 3D యానిమేషన్ నేర్చుకుంటున్నా. ఎక్కడ నేర్చుకుంటున్నావు? అరేనా యానిమేషన్ స్టూడియో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీడియో చూస్తారు, అది గుర్తుపెట్టుకో. అరేనా యానిమేషన్ స్టూడియో, అమీర్పేట్. I am also animator. I am pursuing the course from Arena Animation, Amirpet branch. Okay. సో బేసిక్ గా మనం ఈరోజు అరేనా యానిమేషన్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ తోటి ఫుడ్ బ్లాగ్ చేయడానికి వచ్చామన్నమాట. స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు ఫుడ్ అనేది ఇట్స్ అ వెరీ క్రేవింగ్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళిద్దరు బేసిక్ గా వెజ్ అంట. ఫస్ట్ టైం నేను ఒక ఇద్దరు వెజిటేరియన్స్ తోటి నాన్ వెజ్ తినడానికి వచ్చాను. మరి ఈరోజు డే ఎలా రన్ అవుతుంది, ఎలా తింటాం ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడే వేడివేడిగా బార్బిక్యూ థింగ్ అయితే తెచ్చి పెట్టేసింది ఆమె. ఫుడ్ స్లోగా వస్తుంది, స్లోగా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు అరేనా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ తోటి అమెరికన్ చీజ్ పొటాటో. బేసిక్ గా బార్బిక్యూ నేషన్కి వచ్చిన వెంటనే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు ఫస్ట్ వచ్చే ప్రోడక్ట్ ఇది అనమాట. ఇప్పుడు ఒకసారి తినండి, మీకు ఎలా అనిపిస్తుంది చూద్దాం. నాకైతే చాలా ఫేవరెట్ బ్రో ఇది. అయినా చీజా? చీజ్ అమెరికన్ చీజ్. యాక్చువల్గా కొంచెం జెన్యూన్ చెప్పాలంటే టేస్ట్ చాలా మారింది. నేను 2022లో ఇదే ప్లేస్కి వచ్చాను, ఇనార్బిట్ మాల్ అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్కి. అప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఏదో కొంచెం చీజ్ అయితే మరీ పెద్దగా ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉంది. మీ వెజిటేరియన్స్ చాలా ఫేవరెట్ కదా పొటాటో, తినండి మంచిగా. నేను చెప్పాను కదా క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ అని. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్లిమిటెడ్ బ్రో. మీకు ఏది కావాలో మళ్ళీ రిపీట్ చేసుకొని తినండి. ఓకే, నాకు చీజ్ బాగా నచ్చింది. మీరే మాట్లాడండి. పైనాపిల్ తీసుకో బ్రో, పెట్టుకో. మళ్ళీ పైనాపిల్ స్టార్ట్ చేశాను నేను. బ్రో అందరు గుర్తు పెట్టుకోండి, మీరిద్దరు ఫుడ్ అనేది మనం ఒక ఏజ్ వరకే తినగలం, తర్వాత అస్సలు తినలేము. ఓకే, హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేయండి. మా వాడు ఈరోజు మంచి ఊపిలో పోతున్నాడు. ఎప్పుడు నేను తింటుంటే నిలబడుకొని తీస్తుంటాడు కదా, నాకు కూడా వేరే ఫీలింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ నేను తిన్న తర్వాత అది ఎట్లుంటుంది తెలుసా, నేను ఏదో సీఎం బియ్యం లాగా నేను టేస్ట్ చేశాను, ఆయన ఏదో సీఎం బియ్యం లాగా నేను టేస్ట్ చేసి అది సేఫ్ ఉంటే ఆయన తింటాడు. ఈరోజు మంచిగా రిలాక్స్ మోడ్ లో కూర్చొని తింటున్నాడు. మంచిగా రెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము మార్నింగ్ నుంచి ఏం తినలే. అండ్ నేను సబ్స్క్రైబర్స్ కూడా అందరికీ చెప్తున్నా, బార్బిక్యూ నేషన్కి వచ్చినప్పుడు మార్నింగ్ అసలు ఏం తినొద్దు.
మంచి గట్టిగా ఒక RRR మూవీలో ఫైటింగ్ ఉంటుంది, ఫైట్ సీన్ ఉంటుంది కదా, గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. వచ్చి మనం కూర్చొని తింటుంటే ఆడు తేయడానికి వాడు అలసిపోవాలి, ఆ గట్టిగా రావాలన్నమాట. అందుకే నేను మీకు నిన్ననే చెప్పా, బ్రేక్ఫాస్ట్ లైట్ గా తీసుకోండి, హ్యాపీగా. కొడితే కుంభస్థలం అంతే, కొడితే కుంభస్థలమే. ఏంటో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా, ఏం కావాలా? ఏ ఊరు బ్రో మీది? అది శ్రీకాకుళం. శ్రీకాకుళం ఏంటి మీది? మా స్లాంగ్ ఆ స్లాంగ్ కాదు ఇప్పుడు నీకు వచ్చు అంత ప్రాపర్ గా. ఏదైనా ఒక పాట పాడుకో శ్రీకాకుళం. శ్రీకాకుళం ఉందా? పవన్ కళ్యాణ్ ఏదో ఒక పాట ఉంటది బ్రో, ఖుషి 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 మూవీ. ఖుషి మూవీలో ఒక పాట, ఇట్లా మొత్తం ఆల్కహాల్ ప్యాకెట్స్ వేసుకొని ఏదో పాట గుర్తు రావట్లేదు. బై బయ్యే బంగారు రమణమ్మ, పాడు పాడు. బావి సిరుగు కాడ బోరింగు రమణమ్మ, నువ్వు వచ్చే వారం 10 రోజులకి అద్దాల మేడలో ఉండేటి పిల్లనురా. అంతే బ్రో, సగం సగం వచ్చు. శ్రీకాకుళం అంటే మీకు ఒడిశా బార్డర్ అవుతుంది కదా అది? బార్డర్. అంటే అందరికి మీకు బేసిక్ గా వెటకారం అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అప్పుడు అలా మాట్లాడుతుంటే. అంటే అది రాంగ్ గా చెప్పట్లేదు నేను, కానీ ఆ స్లాంగ్ బాగుంటది. మీరే ఊరు బ్రో? ఏ ఊరు బ్రో? జోగులాంబ గద్వాల్. జోగులాంబ గద్వాల్ అంటే బేసిక్ గా ఇక్కడ హైదరాబాద్ కి తర్వాత వచ్చారు? లేదు, చిన్నప్పటి నుంచి ఇక్కడే ప్రాపర్. పుట్టింది అయితే అక్కడ. వెళ్తుంటావా టెంపుల్ కి? వెళ్తాను. బాగుంటుంది. ఊరికి వెళ్ళినప్పుడు పక్క. శక్తిపీఠం. మీ ఊర్లో వాళ్ళందరూ హాయ్ చెప్పు. హాయ్. నువ్వు చెప్పు బ్రో. తిను నిదానంగా తిను. ఫస్ట్ ఫుడ్ ఏడేటి తొందరపడుకు, నిదానంగా తినేటి. ఇట్లా ఉంటుంది కదా స్లాంగ్ కొంచెం. వాళ్ళు బాగా మాట్లాడతారు, పెద్దవాళ్ళు బాగా మాట్లాడతారు. షార్క్ లేలో, డక్ లేలో, ఆక్టోపస్. సో ఇప్పుడు బేసిక్ గా మనం సీ ఫుడ్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ మనం ట్రై చేస్తున్నాం. విత్ నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేద్దాం. కొంచెం తీసుకుందాం. నాతో వచ్చిన వాళ్ళు వీలైతే నాన్ వెజ్ అయితే తినరు కాబట్టి డిఫరెంట్ గా షార్క్, డక్, ఆక్టోపస్ అన్ని మిక్సప్ కొట్టేద్దాం. ఇండివిజువల్ గా తింటే టేస్ట్ ఎలా ఉంటుంది మనకు మళ్ళీ అదో డిఫరెంట్ అనిపిస్తుంది. क्या बस देखिए आपको कैसा अच्छा, मतलब कैसा अच्छा कॉम्बिनेशन रहे तो वो सभी मिक्स करो. वो क्या है? మాట్లాడండి, చాలా నెమ్మది మాట్లాడుతారు. ఓకే ఇద్దరు. సో అరేనా అంటే మీనింగ్ ఏంటి బ్రో? 1.5 years నుంచి ఉన్నావు కదా నువ్వు అరేనాలో. అరేనా అంటే ఒక స్టేజ్ లాంటిది, ఒక రంగస్థలం లాంటిది. ఎక్కడ పీపుల్ ఎంటర్టైన్ అవుతారు, ఎక్కడ డ్రామాస్, యాక్టింగ్, ఒక స్టేజ్ లాంటిది. an area where gets all entertained. ఓకే. సో బేసిక్ గా మన సాయి తేజ బ్రో ఏం చెప్తున్నాడు అంటే అరేనా అనేది ఒక స్టేజ్ లాంటిది అనమాట. సో వాళ్ళు బేసిక్ గా క్రియేటర్స్ అందరూ ఏదైనా ఒక ఇన్నోవేషన్ చేయాలంటే ఒక స్టేజ్ నుంచి వస్తారు కాబట్టి అరేనా ఇన్స్టిట్యూట్ అమీర్పేట్ వాళ్ళు బాగా ఆలోచించి ఆ వర్డ్ అనేది పెట్టారు అనమాట. చాలా యూనిక్ గా అనిపిస్తుంది. ఇందాక మేము రీసెర్చ్ చేసాం దాని గురించి. సో వీఆర్ షేరింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ అనమాట. బ్రో ఫుడ్ ఇప్పటివరకు తిన్న దాంట్లో మీరు సాటిస్ఫైగా ఉన్నారు కదా? సాటిస్ఫై ఫుల్ గా. నువ్వు చెప్పు బ్రో. ఫుల్ గా సాటిస్ఫైగా ఉన్నారు. పైనాపిల్ నచ్చింది, స్టార్టింగ్ అమెరికన్ పొటాటో అది ఫ్యాబ్లెస్. అన్ని మంచిగానే ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. మనం జస్ట్ స్టార్టర్స్ వరకు ఆగాం. ఇంకా మెయిన్ కోర్స్ ఉంది, ఇంకా డెజర్ట్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సీ ఫుడ్ చెప్పాం. అది మీరు తినరు కాబట్టి నేను తింటాను. నేను తింటుంటే మీరు ఆస్వాదించండి. అండ్ నేను అరేనా ఇన్స్టిట్యూట్ అమీర్పేట్ లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నది ఏంటంటే కమింగ్ డేస్ వీఆర్ కమింగ్ విత్ సో మెనీ ఫుడ్ ఛాలెంజెస్ అనమాట. ఇప్పుడు మీలో ఉన్న 40 members లో వీళ్ళిద్దరు ఎలా ఈరోజు నాతో వచ్చారో, సో కమింగ్ డేస్ లో మీరందరూ కూడా రావాలి. సో మనం పెట్టే కాంటెస్ట్ కానీ మన ఛానల్ వచ్చే వీడియోస్ లో గివ్ అవేస్ అన్ని ప్లాన్ చేద్దాం స్లోగా. సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అంత డిఫరెంట్ గా ఉంది బ్రో. ఇందులో ఆక్టోపస్ ఉంది, ఇది షార్క్. మీరు వెజ్ కాబట్టి మీకు అని అనిపిస్తుంది, కానీ మాకు నాన్ వెజ్ లవర్స్ అందరికి షార్క్ అసలు దొరుకుతుందా బ్రో బయట? మనకి ఏదో అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్ లో సీ ఫుడ్ లో దొరుకుతుంది కాబట్టి ఫస్ట్ అయితే కూడా పట్టి తినేస్తుండ్రు.
బాగుంటది బ్రో. చూడు బేసిక్ గా ఫిష్ నీళ్ళల్లో ఉన్నప్పుడు ఎంత యాక్టివ్ ఎట్లెట్లా పోద్ది, నువ్వు కూడా తిన్నావు అనుకో మంచిగా యాక్టివ్ గా స్వింగ్ అవుతావు బాడీ. అలా అని చెప్పి తినకు, నువ్వు వెజ్ గానే ఉండు, నువ్వు నన్ను చూస్తూ ఉండు. ఇంకా ఏమున్నాయి? డక్ ఉంది, డక్ డక్ పక్ పక్ అంటది కదా అది. సో రాజశేఖర్ బ్రో, ఎందుకు వెజ్ ఇష్టం నీకు? వెజ్ ఎందుకు తింటున్నాను? నాన్ వెజ్ అయితే ఆల్మోస్ట్ ఒకే టేస్ట్ ఉంటుంది కదా, సో అది కూడా ఒకే టేస్టే ఉంటుంది మరి. ఇన్ కేస్ మీరు ఏదైనా హోటల్కి వెళ్ళి ఆర్డర్ పెట్టారనుకోండి, ఐదర్ చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ, ఓన్లీ వన్ టేస్ట్. ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క లాగా ఉంటుందని అంటున్నాను. పన్నీర్ బిర్యానీ కూడా అంతే కదా బ్రో, ఒక్కొక్కటి ఒక లాగా చేస్తాడు. అది కాదు మెయిన్ రీజన్ ఎందుకు మానేసావు వెజ్, ఐ మీన్ నాన్ వెజ్ ఎందుకు మానేసావు? సో సడన్ గా మానేయాలనిపించింది. ఎన్ని ఇయర్స్ అయింది మానేసావు? 1 year. 1 year అయిందా? అంత ముందు తినేవాడే కదా మంచిగా. అంటే నాకు నాటుకోడి రాగి సంగటి అంటే చాలా ఇష్టం. పొద్దున్న 6 o'clock నువ్వు పెట్టినా సరే నేను తింటా. ఓ యాక్చువల్గా నేను కూడా మధ్యలో మానేశాను. బట్ నా మానేయడం ఎట్లుంటది అంటే 2 months మానేస్తా, మళ్ళీ తింటా, మళ్ళీ మానేస్తా, మళ్ళీ తింటా. బేసిక్గా నేను వెజిటేరియనే బ్రో. నాన్ వెజ్ లో కూడా వెజ్ ఉంది, నీకు తెలియదు అది. మేము నాన్ వెజ్, అర్థమైందా? బేసిక్ సాయితేజ బ్రో ఎందుకు మానేస్తావు? నీ రీజన్ ఏంటి? చిరాకు వచ్చి మానేసినావు. ఎవరో ఫుడ్ మీద ఎవరికైనా చిరాకు లేస్తుందా? మనుషుల మీద చిరాకు లేయాలి కానీ. అది కాదు రీజన్, ఏంటి జెన్యూన్ రీజన్ చెప్పు. జెన్యున్ రీజన్ అది అంటే ఒక 1 week దాన్ని తినలేకపోయా. 1 week రోజు తింటూ బోర్ కొట్టేసి రీజన్ వల్ల ఒక 1 week దొరకలే, దాని మీద చిరాకు వచ్చేసి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా తినాలనిపిస్తే తినేస్తా, స్టార్ట్ చేస్తావా? అసలు తినవా? ఇద్దరు అసలు తినరా మీరు ఇప్పుడు? అసలు ఆల్మోస్ట్ ఎప్పటికీ అంటే. సో నాకు తెలిసినంత వరకు అంటే కొన్ని విషయాల్లో నో చెప్పాలి. ఓకే, మనం అంత ఈజీగా నో చెప్పాలంటే మనకి డైలీ లైఫ్ లో అలవాటు అవ్వదు కదా. సో నీకు ప్రతి దగ్గర, నీకు ఫుడ్ దగ్గర ఎప్పుడైనా సరే ఫుడ్ దగ్గరే నో అని చెప్పలేం. నువ్వెంత కాదన్నా సరే తీసుకొచ్చి మరీ పెడుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శిరీష మ్యామ్ ఉన్నారు కదా, శిరీష మ్యామ్ వచ్చి సాయితేజ, రాజశేఖర్ ఇద్దరు కంపల్సరీ మీరు నాన్ వెజ్ తినాలి, నాన్ వెజ్ తింటేనే మీకు ప్లేస్మెంట్ ఇస్తా అంటే తింటావా తినవా? లేదు బ్రో, అస్సలు తినవా? అస్సలు లేదు. అలా అయినా సరే ఇంకో వేరే దగ్గర ప్లేస్మెంట్ ఎత్తుకుంటా అంట. శిరీష మ్యామ్ చూసారా మీ స్టూడెంట్స్ ఎంత ట్రస్ట్ వర్తీగా ఉన్నారో? మీరు ప్లేస్మెంట్ ఇస్తా, మీరు ఫుడ్ తింటే కూడా తినండి. వాళ్ళు నేర్చుకున్న ట్రైనింగ్ ని వాళ్ళు బేసిస్ మీద వాళ్ళ ప్లేస్మెంట్ వస్తుంది. జస్ట్ ఫర్ సర్కాస్టిక్ గా అడిగాను నేను. సో ఎవరైతే యానిమేషన్ 3D, నేను మళ్ళీ కూడా చెప్తూ ఉన్నా, అరేనా ఇన్స్టిట్యూట్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. దాన్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఒకసారి డెమో క్లాస్ తీసుకొని మీకు ఒక ఐడియా ఉంటుంది. एवरीथिंग चाहिए, ऐसा मत पूछो. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ మిలన్ గ్రిల్ మీద పెట్టేశాడు, కనిపిస్తుంది. ఏదో వెళ్తూ ఏదో 2 తెచ్చి పెట్టింది ఇక్కడ, కానీ ఫుల్ గా తెచ్చి పెడతారు నార్మల్ గా. వాటర్ మిలన్ నీకు అట్లా నిప్పుల మీద చూసి నీకు ఏమనిపిస్తుంది? ఎవరో ఒకటి చెప్పండి. మీకు వాటర్ ఉంటుందా? ఫ్రై వాటర్ ఉంటది, స్లోగా డ్రై అవుతుంది. సో అవుట్ లైనర్ అలా డ్రై అవుద్ది. అంటే బేసిక్ గా పైన ఉన్న లేయర్ డ్రై అయిపోతుంది, లోపలేమో వాటరే ఉంటుంది. ఎలా అయినా అంటే అంత వేడేమి ఉండదు కదా, బాగానే ఉంది బ్రో వేడి. ఇది మష్రూమ్ తింటారు కదా మీరు ఇద్దరు. కొంతమంది వెజిటేరియన్ మష్రూమ్ తినరు, ఎందుకో మరి. తింటా, మైక్ తీసుకో బ్రో, మైక్. नो वो दोनों वेज है, हम दोनों को डालो नॉन वेज. బై మిస్టేక్ ఇప్పుడు మీకు నాన్ వెజ్ పడిపోయేది ప్లేట్ లో. బా, అందుకే ముందు అదేంటే బాగుంది బ్రో. యాక్చువల్ గా మంచి తినాలి బ్రో. ఇన్స్టిట్యూట్ లో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇద్దరు జాయిన్? నేనైతే అప్రాక్సిమేట్లీ 8 months. నువ్వు బ్రో? 1.5 year. 1.5 year అవుతుంది. సో మీరు ఇద్దరు సునీత మ్యామ్ చూస్తూనే ఉన్నారు కదా, ఐ మీన్ 1.5 year నుంచి సునీత మ్యామ్ కూడా ఉన్నారు కదా. సునీత మ్యామ్ మీ ఇద్దరు మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తారు బ్రో? బేసిక్ గా స్టూడెంట్స్ అందరినీ బాగా చెప్పండి, పర్లేదు. అంటే ఎవ్రీ టైం బ్యాకప్ ఉంటారు. ప్లస్ ఏదైనా డౌట్ ఉన్నా సరే ఫ్రెండ్లీగా ఉంటారు. ఏ డౌట్ ఉన్నా సరే మనకి రిపీటెడ్ క్లాసెస్ కావాలన్నా సరే అరేంజ్ చేస్తారు. బెస్ట్ ఫ్యాకల్టీ
మాకేం కావాలన్నా సరే అరేంజ్ చేస్తాం. నువ్వు శిరీష మ్యామ్ గురించి చెప్పు బ్రో. శిరీష మ్యామ్ రీసెంట్ గా అరేనాలోకి ఎంటర్ అయ్యారు కదా. సో ఎంటర్ అయిన తర్వాత వాట్ ఆర్ ద చేంజెస్ డిడ్ యూ అబ్జర్వ్? ఏమేమి చేంజెస్ అబ్జర్వ్ చేశారు? మేము స్టార్టింగ్లో వేరే ల్యాబ్లో ఉండేవాళ్ళం. సో మ్యామ్కి చెప్పగానే చాలా ఇమ్మీడియట్ రియాక్షన్ అనమాట. పిల్లలు సఫర్ అవుతుండ్రు, మేబీ ఇది కరెక్ట్ Place బాలేదు. మేబీ డైనింగ్ విషయంలో అయినా ల్యాబ్ విషయంలో అయినా కొంచెం మేము సఫర్ అవుతాం. మేము ఎవరం కంప్లైంట్ చేయలేదు మేడంకి, మ్యామ్ అబ్జర్వ్ చేశారు. తనే మొత్తం అసలు 1 month లో అంత చేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును. ప్రెసెంట్ ఉండే ఇన్స్టిట్యూట్ మీరు చూసారు కదా. అవును. సో ఫస్ట్ క్లాస్. నాకు యాక్చువల్ గా నేనే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుదాం అనిపిస్తుంది. నాకు అంబియన్స్ ఎంత బాగుంటుంది చాలా. శిరీష మ్యామ్ యాక్చువల్ గా అండ్ మా స్టార్ట్ చేసిన థింగ్స్ లో నాకు నచ్చింది అదే. అంబియన్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది. తర్వాత శిరీష మ్యామ్ అనేది మ్యామ్ ఎలా అంటే పాజిటివిటీకి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. సో అందుకే మీకు అంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. చూద్దాం ఇంకా ఏమేమి ఇంట్రడ్యూస్ చేస్తారు ఏంటి అని. సో ఎట్లుంది క్రిస్పీ కార్న్ బాగుంది, కానీ నాకు ఈ చీజ్ బాగా నచ్చింది. మళ్ళీ అడుగు ఇస్తారు, ఉన్నాయి దాచాం వెనకాల మస్తు వస్తూనే ఉంటాయి, తింటూనే ఉండు. బేసిక్ గా అది అమెరికన్ చీజ్ కదా, మనం రెగ్యులర్ గా తినే పిజ్జాలు అందులో వాడకపోవచ్చు. అంటే ఇంగ్రీడియంట్లు మనం చెక్ చేసుకొని తినాలి. వీళ్ళ దగ్గర నేను చూసాను అమెరికన్ చీజ్ కొట్టాడు, వేరే దగ్గర అయితే ఎక్కడ చూడలేదు. ఆ చీజ్ బాగుంటది. ఇంకా నేను ప్రీవియస్ గా తిన్నప్పుడు అయితే చీజ్ ఎక్కువ వేసేవాళ్ళు, ఇంకా తక్కువ వేశారు. ఈసారి వచ్చినప్పుడు చెప్పు చీజ్ ఎక్కువ ఉంది కదా. అదే ఈరోజు క్రౌడ్ బాగుంది. ఆరామ్స్ ఆఫ్ చేయను కాసేపు. या अभी वेज लेकर आओ. స్టార్ట్ చేసావా బ్రో? వెజిటేరియన్స్ కి నా చేతితో మంచిగా చేయి తీసేసాయి, షార్ప్ ఉంటుంది. ఎస్ వాటర్ మిలన్ ఆపి కావాలి. మా కెమెరామ్యాన్ ఈ రోజు మంచిగా ప్రశాంతంగా పక్కన కూర్చొని తింటుండు. కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఫోన్ పట్టిద్దాం ఆయనతో. మష్రూమ్ తింటారా ఇద్దరు? మష్రూమ్ ఓకే. ఇది తీసేసుకో మళ్ళీ వస్తుందిలే. వాటర్ మిలన్ ఎవరైనా ఇది కట్ చేసి తింటారా డైరెక్ట్ తినకుండా? అవును, ఇంత పెద్దది ఉంటే కట్ చేస్తాం, దీన్ని కూడా కట్ చేయాలి. నాన్ వెజ్ కాతేనా? ఐ థింక్ దిస్ ఈజ్ చికెన్. ఇది వేరేది వాడాలరా వాళ్ళకి మళ్ళీ. అక్కడే పెట్టుకొని నేను అడిగినప్పుడు. సో చికెన్ బాగుంది ఈరోజు. మీకు ఎట్లా అనిపిస్తుంది వాటర్ మిలన్? డిఫరెన్స్ ఉందా లేకపోతే నార్మల్ గానే ఉందా? వాటర్ మిలన్ కూల్ ఉంటది కదా బ్రో. మన ఛానల్ సెంటర్ ఫర్ జెన్యూనిటీ. జెన్యూన్ గానే ఇప్పుడు మంచిగా ఉందా మంచి లేదా? వాటర్ మిలన్ కూల్ ఉండాలి కదా. తింటే సో అది హాట్ మిలన్, వాటర్ మిలన్ కాదు. ఇప్పుడు చాలా బాగా వచ్చింది. తిను బ్రో. వాటర్ మిలన్ అయిపోయింది. ఇంకా వాటర్ మిలన్ కాదు కానీ ఒక యాపిల్ వస్తుంది బ్రో, పైనాపిల్. ఎవరిని అడిగినా బార్బిక్యూ నేషన్ లో పైనాపిల్ ఉన్నంత క్రేజ్ అసలు ఏ ఐటమ్ కి ఉంటుంది. అసలు వాళ్ళకి ఐడియా ఎందుకు వచ్చిందో పైనాపిల్ గ్రిల్ చేయాలని. సో అన్ని రెస్టారెంట్స్ లో దొరుకుతుంది ఇప్పుడు అది, కానీ స్టార్ట్ చేసింది బార్బిక్యూ. ఎప్పుడైనా ఫ్రూట్స్ కూల్ గానే తింటాను, బట్ ఫస్ట్ టైం హాట్ గా తిన్నాను. ఫస్ట్ టైం హాట్ గా తిన్నాను ఫ్రూట్. ఓకే, వాటర్ మిలన్. అందుకే దాన్ని హాట్ మిలన్ అని పిలుద్దాం. మష్రూమ్ కూడా చాలా బాగుంది. మనకు బార్బిక్యూ నేషన్ కి డైరెక్ట్ గా వచ్చి ఇలా తినడానికి టైం లేకపోతే వీళ్ళ దగ్గర కాంబోస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం తింటున్న ఐటమ్స్ అన్ని తక్కువ క్వాంటిటీలో ఒక పెద్ద బాక్స్ లాగా ప్యాక్ చేసి పంపిస్తారు. మీరు ఎప్పుడైనా ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టుకోండి. అలా ఒక బాక్స్ ఆర్డర్ పెడితే ఒక 3 members తినేయచ్చు. ప్రైస్ ఎంత ఉంటుంది? ప్రైస్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు బ్రో, ఉంటది అరౌండ్ 600 వరకేమో ఉంటది. ఇప్పుడు మనం తీసుకున్న అది ప్రాన్స్. నేను ఎవరు తీసుకోమన్నారు?
యాక్చువల్గా బాబిక్యూ నేషన్ కింద మీరు ఒక బోర్డ్ అబ్జర్వ్ చేస్తారా, ఎవరికైనా అలర్జీస్ అలా ఉంటే వాళ్ళకి ముందే చెప్పాలంట, దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. బస్ వెజ్ भेज हो ना, पाइनएप्पल नॉन वेज मत भेजो, अभी पूछने के बाद में भेजो. आप किधर से हैं? ఓకే, పన్నీర్ వచ్చింది బ్రో. మీకు పన్నీరే చికెన్ కదా వెజ్ లో. पाइनएप्पल नहीं ले पा रहे आप, वही उसके लिए हम वेट कर रहे. నువ్వు చికెన్ తీసుకురా, ఇది ప్రాన్స్ ఏనా? చికెన్ ఏది తీసుకో. ప్రాన్స్ తినవా నువ్వు? అయితే సీ ఫుడ్ ఏం తినకూడదా నువ్వు? ఫిష్ తినొద్దని చెప్పారు, ప్రాన్స్ తినొచ్చు అని చెప్పారు కదా నీకు. పెట్టుకోండి, ఇది వాటర్ మెలన్ తీసుకొని పెట్టుకోండి. అది హీట్ అవ్వాలని చూస్తాను. నేను తింటా వాటర్ మెలన్. నేను ఇస్తాలే రితేష్, మీరు పెట్టేసుకోండి. ఫ్రూట్స్ ఎవరు తింటారా? మీ అంతా జంక్ ఫుడ్ తింటారు, ఫ్రూట్స్ కూడా తినాలి. ఇప్పుడు బాబిక్యూలో ఇంత జంక్ ఫుడ్ పెడుతూ ఫ్రూట్స్ కూడా పెట్టి మేనేజ్ చేస్తుండు. అసలు అంత డిఫరెంట్ గా ఉంది బ్రో. ఇందులో ఆక్టోపస్ ఉంది, ఇది షార్క్. మీరు వెజ్ కాబట్టి మీకు అని అనిపిస్తుంది, కానీ మాకు నాన్ వెజ్ లవర్స్ అందరికి షార్క్ అసలు దొరుకుతుందా బ్రో బయట? మనకి ఏదో అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్ లో సీ ఫుడ్ లో దొరుకుతుంది కాబట్టి ఫస్ట్ అయితే కూడా పట్టి తినేస్తుండ్రు. బాగుంటది బ్రో. చూడు, బేసిక్ గా ఫిష్ నీళ్ళల్లో ఉన్నప్పుడు ఎంత యాక్టివ్ ఎట్లెట్లా పోద్ది. నువ్వు కూడా తిన్నావు అనుకో, మంచిగా యాక్టివ్ గా స్వింగ్ అవుతావు బాడీ. అలా అని చెప్పి తినకు, నువ్వు వెజ్ గానే ఉండు, నువ్వు నన్ను చూస్తూ ఉండు. ఇంకా ఏమున్నాయి? డక్ ఉంది, డక్ డక్ పక్ పక్ అంటది కదా అది. షార్కే, షార్క్ లేలో, డక్ లేలో, ఆక్టోపస్. సో ఇప్పుడు బేసిక్ గా మనం సీ ఫుడ్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ మనం ట్రై చేస్తున్నాం. విత్ నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేద్దాం, కొంచెం కొంచెం తీసుకుందాం. నాతో వచ్చిన వాళ్ళు వీలైతే నాన్ వెజ్ అయితే తినరు కాబట్టి డిఫరెంట్ గా షార్క్, డక్, ఆక్టోపస్ అన్ని మిక్స్అప్ కొట్టేద్దాం. ఇండివిజువల్ గా తింటే టేస్ట్ ఎలా ఉంటుంది మనకు మళ్ళీ అదో డిఫరెంట్ అనిపిస్తుంది. क्या क्या बस देखिए आपको कैसा अच्छा, मतलब कैसा अच्छा कॉम्बिनेशन है तो वो सभी मिक्स करो. वो क्या है? మాట్లాడండి, చాలా నెమ్మదిగా మాట్లాడుతారు. ఓకే, ఇద్దరు. సో అరేనా అంటే మీనింగ్ ఏంటి బ్రో? 1.5 years నుంచి ఉన్నావు కదా నువ్వు అరేనాలో. అరేనా అంటే ఒక స్టేజ్ లాంటిది, ఒక రంగస్థలం లాంటిది, ఎక్కడ పీపుల్ ఎంటర్టైన్ అవుతారు, ఎక్కడ డ్రామాస్, యాక్టింగ్, ఒక స్టేజ్ లాంటిది, an area where gets all entertained. ఓకే, సో బేసిక్ గా మన సాయి తేజ బ్రో ఏం చెప్తున్నాడు అంటే అరేనా అనేది ఒక స్టేజ్ లాంటిది అనమాట. సో వాళ్ళు బేసిక్ గా క్రియేటర్స్ అందరూ ఏదైనా ఒక ఇన్నోవేషన్ చేయాలంటే ఒక స్టేజ్ నుంచి వస్తారు కాబట్టి అరేనా ఇన్స్టిట్యూట్ అమీర్పేట్ వాళ్ళు బాగా ఆలోచించి ఆ వర్డ్ అనేది పెట్టారు అనమాట. చాలా యూనిక్ గా అనిపిస్తుంది. ఇందాక మేము రీసెర్చ్ చేసాం దాని గురించి. సో వీఆర్ షేరింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ అనమాట. బ్రో, ఫుడ్ ఇప్పటివరకు తిన్న దాంట్లో మీరు సాటిస్ఫైగా ఉన్నారు కదా? సాటిస్ఫై ఫుల్ గా. నువ్వు చెప్పు బ్రో. ఫుల్ గా సాటిస్ఫై గా ఉన్నారు. పైనాపిల్ నచ్చింది, స్టార్టింగ్ అమెరికన్ పొటాటో అది ఫ్యాబ్లెస్, అన్ని మంచిగానే ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, మనం జస్ట్ స్టార్టర్స్ వరకు ఆగాం. ఇంకా మెయిన్ కోర్స్ ఉంది, ఇంకా డెజర్ట్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సీ ఫుడ్ చెప్పాం. అది మీరు తినరు కాబట్టి నేను తింటాను, నేను తింటుంటే మీరు ఆస్వాదించండి. అండ్ నేను అరేనా ఇన్స్టిట్యూట్ అమీర్పేట్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నది ఏంటంటే కమింగ్ డేస్ వీఆర్ కమింగ్ విత్ సో మెనీ ఫుడ్ ఛాలెంజెస్ అనమాట. ఇప్పుడు మీలో ఉన్న 40 members లో వీళ్ళిద్దరు ఎలా ఈరోజు నాతో వచ్చారో, సో కమింగ్ డేస్ లో మీరు అందరూ కూడా రావాలి. సో మనం పెట్టే కాంటెస్ట్ కానీ మన ఛానల్ వచ్చే వీడియోస్ లో గివ్ అవేస్ అన్ని ప్లాన్ చేద్దాం స్లోగా. సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి.
సో బేసిక్ గా మీరు అందరు ఏ జీవి తినాలన్నా తినండి, కానీ ఇంకొన్ని రోజులు అయితే కొంచెం బల్లులు కప్పలు అవి కూడా పెడితే బాగుంటది. ఏమంటావు బ్రో? అంటే ఇప్పుడు ఒక లిజర్డ్ ఉంది అనుకోండి, అలా అలా ఎగుడుతూ తింటూ ఉంటే బాగుంటది. అలా అని చెప్పి తినకండి, మనం చైనీస్ కాదు, మనం ఇండియన్. ఓకే, ఏవి తినాలో అవి తినాలి. లిమిటెడ్ గా జంక్ ఫుడ్ ని హెల్తీగా తినండి. నా యూట్యూబ్ ఛానల్ ట్యాగ్ లైన్ ఏంటంటే హెల్తీగా జంక్ ఫుడ్ తినాలి, అన్హెల్తీగా తినకండి. ఇప్పుడు మనం స్టూడెంట్స్తో ఉన్నాం కాబట్టి, నేను ఒకప్పుడు స్టూడెంట్ ఏజ్లోనే ఉన్నా. సో ఫుడ్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ తింటే లైఫ్ కూడా చాలా బ్యాలెన్స్ అవుతుంది. కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, ఇంబ్యాలెన్స్గా హాస్పిటల్కి అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉండాలి. సో బార్బిక్యూ నేషన్కి వచ్చినా కకృతి పడకుండా మీరు ఎంత తినగలరో అంతే తినండి. ఇంకా తింటానని చెప్పి కంప్లీట్గా తింటూ ఉంటే లైఫ్ విల్ గో ఇన్ ఇంబ్యాలెన్స్ వే అనమాట. సో అది. సో ఇప్పుడు మనం ఇదైతే ట్రై చేసాం కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ మిక్స్డ్ నాన్ వెజ్. బ్రో అయినా మీ వెజ్లో ఏముంటాయి బ్రో? మీకు ఏం తింటారు మీరు వెజ్లో ఎక్కువ? వెజ్లో ఎక్కువ అంటే ఒక లగ్జరీ ఐటమ్ చెప్పు వెజ్లో. లగ్జరీ ఐటమ్ అన్ని అలానే ఉంటాయి కదా, ఆల్మోస్ట్ లగ్జరీ. అదే ఒక నాన్ వెజ్ తినేవాడిని అడగండి, చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ ఎన్ని వస్తాయి మాకు, అలా మీరు ఆలోచిస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆక్టోపస్ కూడా మా కెమెరామెన్ గుడ్ చేసిండు బిట్టు బ్రో. ఆక్టోపస్, షార్క్, తర్వాత డక్, ఈము, ఈల్ ఫిష్, చాలా నెంబర్ ఆఫ్ ఇక చెప్తుంటే వస్తూనే ఉంటాయి. అది వీఆర్ నాన్ వెజ్. గట్టిగా చెప్పు, నవ్వుతూ మంచిగా చెప్పు. వెజ్ లో ఐటమ్స్ ఉంటాయి. వెజ్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి, పన్నీర్, మష్రూమ్స్, ఇంకా తడబడతాయండి. వంకాయ ఫ్రై, పులిహోర, పొంగలు ఎన్ని ఉన్నాయి. వంకాయ ఫ్రై ఉంది, గుత్తి వంకాయ ఉంది, పులిహోర, పొంగలు, ఏమంటారు పన్నీర్, వీటన్నిటికీ కింగ్ క్వీన్ నాన్ వెజ్ ఎప్పటికీ. అది గుర్తుపెట్టుకోండి. ఏ ఫంక్షన్ తింటాం, మీరు మటర్ చేస్తారు. ఏ ఫంక్షన్ జరిగినా తెలంగాణలో ముక్క చుక్క లేకుండా జరగదు కాబట్టి వెజ్ ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. నాన్ వెజ్ ఈజ్ మ్యాండేటరీ బ్రో. నాన్ వెజ్ ఉన్నా లేకపోయినా అనవసరం, వెజ్ ఈజ్ మ్యాండేటరీ. నాన్ వెజ్ ఈజ్ మ్యాండేటరీ. అబ్సల్యూట్ బార్బిక్యూలో చెప్తున్నా, నాన్ వెజ్ ఈజ్ మ్యాండేటరీ. చూస్తున్న సబ్స్క్రైబర్స్ కూడా తెలుసు, వాళ్ళు నాన్ వెజ్ తింటారు. వెజ్ ఎవరు అంత అట్రాక్టివ్ గా తినరు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా 90% నాన్ వెజ్ తింటారు. ఓకే, సెక్షన్ చూడు ఖాళీ ఉంది. వెజ్ ఖాళీ కాదు, ఇక్కడ నుంచి చూడు అదంతా వెజిటేరియన్ సెక్షన్ బ్రో. నాన్ వెజ్ అయితే లైఫ్ లో అసలు వెజ్ తినకండి, ఓన్లీ నాన్ వెజ్ తిని బతకండి. అవును, మేము నాన్ వెజ్ లోనే వెజ్ ఉంది మాకు, రెండు మిక్సప్ చేసి తింటాం. సరే, నౌ స్లోలీ విల్ గో టు డెజర్ట్ సెక్షన్. డెజర్ట్ కి వెళ్ళిపోదాం అలా. సో ఇప్పుడు వెజ్ లో మనకు స్ట్రీట్ ఫుడ్ లో బాగా ఫేమస్ అన్నమాట పానీపూరి. ఇప్పుడు ఎవరు చెప్పారు బ్రో నీకు? చికెన్ 65 పానీపూరి, మటన్ కీమా పానీపూరి చాలా ఉన్నాయి, ఇక్కడ లేవు అంతే. అందులో చికెన్ మటన్ పడతాయా? మస్తు పెడతారు. నువ్వు హైదరాబాద్ లో నువ్వు ఫుడ్ చూడలే, ప్రాన్స్ పానీపూరి కూడా దొరుకుతుంది. भैया के पास नहीं है वो, भैया के पास ओनली वेज है. भाई आपको वेज पसंद है, नॉन वेज पसंद है? वेज पसंद है. मैं आपके साथ नहीं बात करता, मुझे पानी पूरी दे दो, मैं चल जाता हूँ. पकड़ो. అందరు వెజ్ వాళ్ళే దొరుకుతారు మనకి. నాన్ వెజ్ ప్రిపేర్ చేయాలన్నా వెజ్ తోనే చేయాలి, వెజ్ లేకుండా మీకు అసలు కర్రీ అవ్వదు. చికెన్ కర్రీ చేయాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఆనియన్ వాడద్దు, టొమాటో వాడద్దు, చెయ్యండి, వస్తుంది, ఏం కాదు. ఓకే, వెజ్ వాడకుండా డైలీ నాన్ వెజ్ తినండి, రిజల్ట్ మీకే తెలుసు. ఈ గొడవ కొంచెం పక్కన పెట్టి పానీపూరి అయితే తినేద్దాం. మంచిగా ఇలా డిప్ చేసి తినేసాను బ్రో మంచిగా. అరేనా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ తోటి జస్ట్ ఒక పానీపూరి. శిరీష మ్యామ్, మనం మళ్ళీ ఒకసారి మనం వద్దాం, మనం తిందాం, అప్పుడు వీళ్ళకి చూపిద్దాం వీడియో. वीडियो बंद, कैमरा को दिखो. తినేసా బ్రో, కట్ చేయి. ఎండ్ చేసేద్దాం ఈ వీడియోలో మాక్సిమం. ఓకే, సో ఈరోజు నేను మీకు ఇందాక చెప్పినట్టు అరేనా స్టూడెంట్స్ తోటి వచ్చాం కదా. శిరీష మ్యామ్, నేను మీకు మాట ఇస్తున్నాను, వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చాను, అలాగే జాగ్రత్తగా పంపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి నుంచి అంటే అరేనా ఇన్స్టిట్యూట్ అమీర్పేట్లో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో మీకు అడ్మిషన్స్లో కూడా 20% డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు మీ పేరెంట్స్ తోటి ఒకసారి వాకిన్ అవ్వండి, ఒకసారి డెమో తీసుకోండి. డెమో తీసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, మీ పేరెంట్స్ కూడా ఒక ఐడియా వస్తుంది మీలో ఉన్న స్కిల్ ఏంటి అని. ఓకే, ఇక్కడ అరేనా ఇన్స్టిట్యూట్లో మీకు కౌన్సిలర్ సునీత మ్యామ్ గారు ఉంటారు, స్టూడెంట్ కౌన్సిలర్ అండ్ సెంటర్ హెడ్ అనమాట. సో మ్యామ్ క్లియర్గా మీ పేరెంట్స్ అలా తీసుకుని లోపల కూర్చోబెట్టేసేయండి. మ్యామ్ మొత్తం మ్యాజిక్ మంత్రాలాగా వాళ్ళని కన్వర్ట్ చేసి మీకు అడ్మిషన్ అయితే కంపల్సరీ ఇప్పించేస్తారు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ బ్రో, ఒకసారి రండి ఇద్దరు.
మైక్ మైక్ సో శిరీష మ్యామ్ చూసారు కదా, వీళ్ళు చాలా ప్రేమగా తినిపించుకుంటారు. నేను మీకు చెప్పాను కదా, సో నేను చాలా జాగ్రత్తగా వీళ్ళకి ఫుడ్ తినిపిస్తాను, చాలా జాగ్రత్తగా తీసుకొని వస్తాను. అందులో మీరు ఏం ఫీల్ అవ్వకండి బ్రో. ఫైనల్ గా బ్రో, ఈ రోజు మనం వచ్చిన వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో శిరీష మ్యామ్ కి కూడా నేను చెప్పాల్సింది చెప్పేశాను. నువ్వు అరేనాలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఏం చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి? ప్రెజెంట్ చుట్టుపక్కల ఉండే ప్రతి ఇన్స్టిట్యూట్ కన్నా మందైతే అడ్వాన్స్డ్గా ఉంది. ప్లస్ మాతో లెక్చరర్స్ ఉండే విధానం కానీ మాకు టీచ్ చేసే ప్రతి ఒక్కరు అసలు నెక్స్ట్ లెవెల్. మాతో పాటు ఫ్రెండ్లీగా కలిసిపోయి చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్తో హ్యాపీగా అసలు ఏ ప్రెషర్ లేకుండా చేయొచ్చు. అండ్ వర్క్ మీద వాళ్ళు చూపించే స్పెషల్ కేర్ అనేది చాలా బాగుంది. ఎంత బాగుంటుందంటే గులాబ్ జాములు ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుందో, అరేనాలో ట్రైనింగ్ కూడా అలా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. మీకు ఎక్కడ ప్రెషర్ అయితే ఉండదు. మీరు మీ ఇంటికి వెళ్ళి ఒక ఇంటర్న్షిప్ చేస్తే ఎలా ఉంటుందో, ఇంట్లో అంటే బేసిక్ గా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేస్తే ఎలా ఉంటుందో, మీకు అరేనాలో కూడా ట్రైనింగ్ అంతే సింపుల్ గా ఉంటుంది. మీరు నేర్చుకునేంత వరకు వాళ్ళు మీకు నేర్పిస్తూనే ఉంటారు. రాజమౌళి ఒక ఆర్టిస్ట్ ని ఎన్ని టేక్ తీసుకున్నా పర్ఫెక్ట్ గా వచ్చే వరకు ఎంత ట్రై చేస్తాడో, అక్కడ ఉన్న చారీ సార్, అక్కడ ఉన్న వర్ష మ్యామ్, అక్కడ ఉన్న ఉమాశంకర్ సార్, అక్కడ ఉన్న సునీత మ్యామ్, అక్కడ ఉన్న శిరీష మ్యామ్, వీళ్ళ ఎవరు, శివప్రసాద్ సార్, అక్కడ ఉన్న శివప్రసాద్ సార్, ఎవరైతే స్టాఫ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ మిమ్మల్ని ఒక మంచి ఆర్టిస్ట్ గా, మిమ్మల్ని ఒక మంచి యానిమేషన్ మేకర్ లాగా, మిమ్మల్ని ఒక మంచి గ్రాఫిక్ డిజైనర్ లాగా ఎక్సెట్రా 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 లాగా మంచిగా మిమ్మల్ని కన్వర్ట్ చేసి మీ ఫ్యామిలీకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా మిమ్మల్ని ఇస్తారనమాట. సో ఆలోచించకండి, వెంటనే అరేనా ఇన్స్టిట్యూట్ అమీర్పేట్కి వచ్చి వాకిన్ అయ్యి కన్సల్టేషన్ తీసుకోండి. అలాగే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నౌ, మా ఛానల్ మావా తిందామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను బయట ఎక్కడైనా మీకు కనిపిస్తే జస్ట్ హాయ్ చెప్పండి. నేను నెక్స్ట్ వెళ్ళి వీడియో చేసే రెస్టారెంట్లో మిమ్మల్ని మీతో కలిసి నేను రెస్టారెంట్లో వీడియో చేస్తాను, మిమ్మల్ని రెస్టారెంట్ తీసుకొని వెళ్దాం. ఇది జస్ట్ ఫర్ లైక్ ఫన్ అనమాట. హ్యాపీగా వెళ్దాం, ఫుడ్ తిందాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, హెల్తీ ఫుడ్ని ప్రమోట్ చేద్దాం, అందరూ హెల్తీగా ఉందాం. బాయ్ బాయ్.